హాయ్ అండి. నేను పని మీద బయటికి వెళ్తూ ఉంటుంటే పక్కనే ఒక జీడి తోట చూశాననమాట. జీడి తోట అంటే ఇంగ్లీష్‌లో క్యాష్యూ నట్ మనకి ఏదైతే వస్తదో దాన్ని పెంచే తోట అనమాట. వెంటనే నా చైల్డ్‌హుడ్ మెమోరీస్ మొత్తం వచ్చాయి. అందుకనే అక్కడ ఆగేసి ఆ తోట యజమాని ఓనర్ ఎవరైతే ఉన్నారో వెళ్ళేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగాననమాట. అంటే ఓల్డెన్ డేస్‌కి, ప్రెజెంట్ డేస్‌కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందామని జస్ట్ ఆగాననమాట. సో వీడియోలో కనిపించేది ఆ ఓనరు, ఆ పక్కన ఉన్నది వాళ్ళ అబ్బాయి అనమాట. నేను నాతో పాటు చంటన్న కూడా వచ్చాడనమాట. సో ఈ వీడియోతో నాకు చాలా అనుబంధం ఉందండి. ఎందుకంటే మా నాన్న ఏదైతే బిజినెస్ చేశాడో సమ్మర్ టైంలో, సో ఆ బిజినెస్ కంప్లీట్గా ఈ జీడి మామిడి తోటల వ్యాపారం మాత్రమే. ఈ జీడి తోటల వ్యాపారం చేసి మేము 6 అన్నదమ్ముళ్ళం అనమాట. సో 6 బ్రదర్స్ని హీ బ్రాట్ అప్. సో 6 బ్రదర్స్ని ఓన్లీ 3 మంత్స్లో వచ్చిన ప్రాఫిట్తో ఎంటైర్ రిమైనింగ్ 9 మంత్స్. సో ఇది చాలా పెద్ద డిఫికల్ట్ కండిషన్ యాక్చువల్గా మా ఫ్యామిలీకి. అయినా కానీ ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చినప్పుడు మాకు కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే దాంతోపాటు సో ఈ రెండు కలిపి సో ఓవరాల్గా మా ఫాదరు 6 పెంచి పోషించాడనమాట. సో ఈ జీడి తోట చూసిన వెంటనే నాకు ఆ చైల్డ్హుడ్ మెమరీస్ మొత్తం వచ్చి అందుకే వీడియో చేశాను. సో ఈ జీడి మామిడికాయ తోటల వ్యాపారం ఎలా ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ది సన్లైట్ అండ్ ఆల్సో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్ అనమాట. ఈవెన్ స్నో కానీ లేకపోతే అట్మాస్ఫియర్ బాగలేకపోయినా కానీ, ఎండ ఎక్కువ వచ్చినా కానీ, వెదర్ బాగలేకపోయినా, గాలిదుంపలు వచ్చినా కానీ ఎంటైర్ బిజినెస్ కొలాప్స్ అయిపోతుందండి. సో మా నాన్న ఈ బిజినెస్ దగ్గర దగ్గర 15 ఇయర్స్ చేశాడు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు నా స్కూల్ డేస్లో, అట్లాగే +1 +2 టైంలో, ఈవెన్ ఇంజనీరింగ్ టైంలో కూడా ఐ యూస్ టు గో టు దిస్ పర్టికులర్ గార్డెన్స్ అండ్ ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ పర్టికులర్ బిజినెస్ టు సపోర్ట్ మై ఫాదర్ అనమాట. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ చెట్టు కింద కాయలు ప్లస్ గింజలు పడతాయి అన్నమాట. అది మొత్తము ఒక కుప్పలాగా, ఒక 10 కుప్పలు 20 కుప్పలాగా వేసేసి ఈచ్ అండ్ ఎవ్రీ కుప్ప దగ్గరికి వెళ్ళి జీడికాయని సపరేట్ చేయాలి, అట్లాగే జీడి ఇత్తు సీడ్ కూడా సపరేట్ చేయాలన్నమాట. మళ్ళీ సపరేట్ చేసి మనం ఎండలో ఎండబెట్టి ఒక 1 అవర్, సో తర్వాత బస్తాల్లో వేసి మనము డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూటర్కి సో మనం అమ్మాలన్నమాట. మా నాన్న 15 సంవత్సరాల్లో చేసిన ఓవరాల్గా బిజినెస్ అమౌంట్ ఎలా ఉంటుందంటే, అంటే ఒక బస్తా కాస్ట్ 78 కిలోల నుంచి 80 కిలోల బస్తా కాస్ట్ 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ మాత్రమే ఉండేదన్నమాట. సో అది చాలా తక్కువ అండి. సో మాకు చాలాసార్లు చాలా బిజినెస్ లాస్ కూడా వచ్చింది. మేము పెట్టిన అమౌంట్ ఏదైతే ఓనర్కి ఇచ్చామో, ఎందుకంటే లీజ్ కదా తీసుకున్నది, మా ఓన్ తోటలు కాదు ఇవి. ఈ లీజుకి తీసుకొని ఒకసారి ఎక్కువ అమౌంట్ కట్టిన సందర్భాలు ఉన్నాయి, దానివల్ల మాకు లాస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత యజమాని రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో అది ఓవరాల్గా హౌ మై ఫాదర్ బ్రాట్ అప్ 6 మెంబర్స్ చిల్డ్రన్స్. ఇప్పుడు మేము జీడి మామిడికాయలు ఉన్నాయి కదా, అవి మామూలుగా డైరెక్ట్గా తినేసేయచ్చు, లేదు అంటే మనం క్లీన్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని తినవచ్చు. కానీ మనం మాస్ కదా, అట్లా డైరెక్ట్గా తింటానే బాగుంటాయి, అందుకని అలా తింటున్నాను అనమాట డైరెక్ట్గా. సో ఇది ఓవరాల్గా ఎంటైర్ జీడి మామిడికాయల తోట బిజినెస్ అండి. సో ఈ వీడియో ద్వారా నాకు చాలా చాలా చైల్డ్హుడ్ మెమరీస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.